ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కళ్ళు వేసుకొని కొద్దిగా బాగా కడిగి 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకొని కొద్దిగా మళ్ళీ ఉప్పు వేసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి పక్కన పెట్టుకుంటే వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగాలు, గసగసాలు అన్నీ వేసుకొని బాగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని మనకు రుచికి తగ్గట్టుగా కారం, మసాలా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొడి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసేసి మనం ఇప్పుడు ఆ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ మసాలా పట్టేటట్టుగా 2 వైపులా తిప్పుకుంటూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాని మీద నూనె వేసుకుంటా లైట్గా జాగ్రత్తగా ముక్కలు విరగకుండా 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ సైడ్ నూనె కూడా వేస్ట్ కాకుండా మనకి కొద్దిగా అట్లా తిప్పుకుంటే ఏంటంటే ఆ నూనె కూడా దానికి పట్టిద్ది వేస్ట్ కాకుండా. ఇప్పుడు అట్లా ముక్కల్ని జాగ్రత్తగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చేపల ఫ్రై క్రిస్పీగా బాగుంది.